హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం 'సారథి స్టూడియోస్' వారి 'ఆత్మీయులు' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇవాల్టికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 56 సంవత్సరాలు పూర్తయిందండి. 17 జూలై 1969 రిలీజ్ అయింది ఈ పిక్చరు. ఆ రోజుల్లో. 'సారథి స్టూడియోస్' బ్యానర్ మీద దుక్కుపాటి మధుసూదన్ రావు గారు నిర్మాతగా, మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ చిత్రం. కథ ఎద్దనపూడి సులోచనారాణి గారిది. స్క్రీన్ ప్లే దుక్కుపాటి మధుసూదన్ రావు గారు. తర్వాత డైలాగ్స్ పినిశెట్టి శ్రీరామమూర్తి గారు రాశారు ఈ చిత్రానికి. ఇకపోతే అక్కినేని గారి పక్కన మొట్టమొదటిసారిగా వాణిశ్రీ గారు కథానాయికగా నటించిన చిత్రం ఇది. తర్వాత తర్వాత ఈ పేరు హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెళ్ళుగా ఈ సినిమాలో విజయనిర్మల, చంద్రకళ నటించారండి. తర్వాత గుమ్మడి గారు, నాగభూషణం గారు, చంద్రమోహన్ గారు, పద్మనాభం గారు మిగిలిన ముఖ్య పాత్రధారులు ఈ సినిమాలో. సిస్టర్ సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా బేసికల్‌గా ఈ సినిమా అంతా. తర్వాత ఈ సినిమాకి ఫోటోగ్రఫీ సెల్వరాజు గారు. అందుకే మళ్ళీ ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారిని చాలా అందంగా చిత్రీకరించారు. ముఖ్యంగా పాటల్లో. అది సంగతండి. తర్వాత ఈ సినిమాకి సంగీతం రాజేశ్వరరావు గారు సమకూర్చారండి. సాలూరు రాజేశ్వరరావు గారు సాధారణంగా దుక్కిపాటి వారు చాలా సినిమాలకి సాలూరు రాజేశ్వరరావు గారే సంగీతం అందించేవారు. ఈ సినిమాకి కూడా ఆయనదే సంగీతం. పాటలన్నీ సూపర్ హిట్. మొత్తం 9 పాటలున్నాయి ఈ సినిమాలో. వాటిలో బాగా హిట్ అయిన పాటలు 'కలలో పెళ్లి పందిరి కనపడసాగే', 'మదిలో వీణలు మోగే', 'అమ్మబాబు నమ్మరాదు', 'ఓ చామంతి ఏమిటీ వింత', 'స్వాగతం', 'ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు స్వాగతం' పాటలు చాలా సూపర్ హిట్ అయ్యాయి ఆ రోజుల్లో అండి. ఇది ఈ సినిమా గురించిన పాటల గురించిన విశేషాలు. ఇకపోతే ఈ సినిమా సుమారుగా 30 థియేటర్‌లో విడుదలైంది ఆ రోజుల్లో. 30 థియేటర్ల పైనే విడుదలైందనుకుంటాను. 30 వరకు. తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ సినిమా ఆ రోజుల్లో. తర్వాత 7 కేంద్రాల్లో 100 రోజుల పైన ఆడింది ఈ సినిమా అనమాట. ఏంటంటే ఈ చిత్రంతో మొదలైన అక్కినేని, వాణిశ్రీ గారి జంట ఆ తర్వాత 21 చిత్రాల్లో కథానాయకులుగా నటించి హిట్ పేరు పొందారండి. అదొక గొప్పతనం ఈ చిత్రానికి. తర్వాత 1981లో ఈ చిత్రం తమిళంలో రీమేక్ అయింది. 'పెన్నిజై వాజేకే' అనే పేరుతో అప్పుడు రీమేక్ చేశారట ఆ రోజుల్లోనే మళ్ళీ. అవండి 'ఆత్మీయులు' విశేషాలనమాట. ఈ 'ఆత్మీయులు' సినిమా సారథి స్టూడియో యాక్చువల్‌గా దుక్కిపాటి మధుసూదనరావు గారిది కాదు కదా! ఆయన పేరు ఎందుకు వేశారు అనుకుంటే, సారథి స్టూడియోస్ వారు ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూదనరావు గారి సినిమాలన్నీ సారథి స్టూడియోలోనే తయారయ్యేవి. అన్నపూర్ణ వారివనమాట. అదే కాక అందులో భాగయ్యస్వామి, కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు నవయుగ వారు సారథి స్టూడియోలో. అలాగే అన్నపూర్ణలో కూడా భాగస్వామి కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు. ఇవన్నీ కలుపుకొని సారథి స్టూడియోకి ఒక సినిమా తీయమని చెప్పిన తర్వాత, ఈ సినిమా తీసిన తర్వాత దుక్కిపాటి మధుసూదనరావు గారి పేరు నిర్మాతగా వేశారట. ఇది కూడా ఈ మధ్య నటుడు జి. నారాయణరావు గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూదనరావు గారు ఆ సినిమాకి అన్నీ చూసుకున్నారు. తర్వాత ఆయన అక్కడ సీనియర్ కాబట్టి ఆయన పేరు నిర్మాతగా వేశామని కూడా చెప్పారండి. అది 'ఆత్మీయులు' సినిమాకి సంబంధించిన విశేషాలు. ఈ సినిమా కథ చాలా సింపుల్ ఫ్యామిలీ డ్రామా కానీ సిస్టర్ సెంటిమెంట్ బాగా పండింది ఈ సినిమాలో. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. యదనపూడి సులోచన గారి కథకి దుక్కిపాటి మధుసూదనరావు గారి స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా బాగా తోడ్పడింది ఈ సినిమా విజయవంతం అవడానికి. అవండి విశేషాలు. 'ఆత్మీయులు' సినిమాకి సంబంధించిన సినిమా విశేషాలు. ఈ సినిమా నేటికి 56 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. అవండి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.